అహల్య, గౌతమ్ ఇద్దరు ఇంకా గుడికైతే వెళ్తారు కదా. ఇంకా అదితి, అవంతిక కూడా గుడికి వెళ్తారు. అదితికి గౌతమ్ మీద చాలా కోపం వస్తుంది. ఇంకా ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంతలో ఇక అక్కడ జనాలు ఏదో పేపర్స్ మీద రాస్తూ చాలా బిజీగా ఉంటారు. ఇంతలో ఇంకా అహల్య వేరే వాళ్ళకి అడుగుతూ ఉంటుంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అంతమంది జనాలు ఎందుకున్నారు అని చెప్పేసి అహల్య ఒక ఆవిడికి అడుగుతుంది. అది డైరెక్ట్గా శ్రీరాముని గుడికి చేరుతుంది. తన మనసులో ఏమైనా కోరికలుంటే నెరవేరుతాయి అని చెప్పేసి తనైతే చెప్తుంది. చెప్పాక ఇంకా గౌతమ్, అదితి, అహల్య అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళాక ఇంకా అదితి అయితే ఒక చీటీలో అహల్య శాశ్వతంగా గౌతమ్ నుంచి విడిపోవాలి అని చెప్పేసి ఒక చీటీ అయితే రాస్తుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అయితే చీటీ రాస్తూ ఉంటాడు. ఇంకా అదితి నన్ను మర్చిపోయి తను సంతోషంగా ఉండాలి, అలాగే ఇందిరగారి బిడ్డ మా వంశంలో పెరగాలి అని చెప్పేసి తనైతే గౌతమ్ అయితే రాస్తాడు. ఇంతలో ఇంకా అహల్య కూడా ఇంకా రాస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా అదితి అయితే అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా సరే వాళ్ళు ఏం రాశారో నేను చూడాలి అని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటుంది. ఇంకా గౌతమ్, అహల్య ఇద్దరూ కలిసి అలా బయటికి వెళ్ళిపోయాక ఇంకా అదితి ఆ బాక్స్ తీసుకొని ఇంకా బయటికి ఎవరు చూడకుండా ఆ బాక్స్ తీసుకొని బయటికి వెళ్దామని అనుకుంటూ ఉంటుంది. ఇది రేపటి ప్రోమో. మరి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.